మన కొత్తపేట ఎమ్మెల్యే మా ప్రజారాజ్య స్నేహితులు బండారు సత్యానంద గారు సీనియర్ మోస్ట్ కాపు రిజర్వేషన్ ఉద్యమాలు రిజర్వేషన్ ఇష్యూస్ లో కూడా అంతకుముందు నెహ్రూ గారు వీళ్ళందరూ ఎప్పుడు ఫోన్ చేసి అసెంబ్లీలో సెక్రటరీ పనుందంటే పాపం వెంటనే స్పందించేవారు. సత్యానంద గారు మరి ఎమ్మెల్యేగా ఇది గెలవటం అందరూ సంతోషం. వారిని దయచేసి ఈరోజు తెలగ బలిజ కాపు తూర్పు కాపు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ జేఏసీ తరపున యొక్క సమావేశాన్ని నిర్వహించడం, ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న మిత్రులు కాపు జాతి కోసం అనేక తన జీవితాన్ని పణంగా పెట్టి అవిరళ కృషి చేసేటువంటి మన దాసరి రాము గారు, వేదిక గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు, నా సహచర శాసనసభ్యులు పెద్దలు సోదర సోదరిమణులు పాత్రికేయ మిత్రులు ఇచ్చేసిన కాపు సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. కాపు ప్రజాప్రతినిధుల్ని సత్కరించడానికి, అదేవిధంగా కాపు ఉద్యోగ జేఏసీ తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని వివిధ సంఘాలు అందరూ కూడా కలిసి ఈనాడు యొక్క కార్యక్రమానికి పూనుకోవడం చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. ఇక్కడ మానవుడు సంఘజీవి. ఈ సమాజంలో మనం ఎదగాలంటే కుల మతం ప్రాతిపదికన జరిగే ఈ సమాజ నిర్మాణంలో మన కాపు కులందరూ కూడా అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఒకరి ఎదుగుదలకు మరొకరు సహాయపడుతూ కృషి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ కలిసికట్టుగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పోరాడితేనే కానీ ఏది పొందలేని పరిస్థితుల్లో రాజకీయ అధికారంతో అన్ని సాధించగలిగిన అన్ని స్థాయిల్లో రాజకీయ అధికారాన్ని సాధించడం కోసం ఓ ఉద్యోగిగా తను చేసే సహాయ సహకారాలతో పోతే ఒక రాజకీయ ప్రజాప్రతినిధిగా రాజకీయ అధికారాన్ని సంపాదించడం ద్వారా ఆ యొక్క సంఘ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, ఆ కుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందనే ఆలోచనతోటి రాజకీయ అధికార సాధన కోసం అన్ని స్థాయిల్లోనూ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది రిజర్వేషన్ సాధన కానివ్వండి, లేదా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుదలకు కానివ్వండి, ఉద్యోగుల ఎదుగుదలకు కానివ్వండి, కుల ఎదుగుదలకు కానివ్వండి, రాజకీయ అధికారం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సాధనలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఈనాడు ఉద్యోగులు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. వారు కూడా అనేక విషయాల్లో మొన్న చూశాను. మా ఎన్నికల్లో మొన్న ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఎన్డీఏ కూటమి ఈనాడు రాష్ట్రంలో విజయ దుంది ఉపయోగించి ఎంత భారీ మెజార్టీలతో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుందంటే ఈ జేఏసీ తరఫున ఉద్యోగులు కాపు సమాజ వర్గం చేసినటువంటి కృషి కీలకమైనది, వెలకట్టలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి. మన కాపు కులం తరపున మనందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన కులాన్ని మనం ప్రేమించుకోవాలి. ఇతర కులాలను మనం ద్వేషించకుండా వారి దగ్గర చేసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ విధంగా సాధించడంలో ఈనాడు ఎదుగుదలకు వచ్చాం. కొంత ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలను అందుకోవాలి. మనం కోరుకున్న రాజకీయ అధికారాన్ని పొందగలగాలి. దానికి ఒక కృషి నిరంతరం జరుగుతూ ఉండాలి. దానికోసం అందరూ సహకరించాలి, కలిసి రావాలి. అవసరమైతే మనం సహాయపడాలి. ఒకరిని మనం పాడు చేయకుండా మన వారు ఎవరున్నా ఎక్కడున్నా ఎందులో ఉన్నా మన చేతనైన సహాయం చేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వకంగా ఈనాడు యొక్క ఉద్యోగుల పెన్షన్ల కాపు జేఏసీని హృదయపూర్వకంగా మరి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందిస్తూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం ఈ రోజున చేపట్టారు. అదేవిధంగా మిత్రులు దాసరి రాము గారు 3 దశాబ్దాలుగా నాకు పరిచయం. ఎప్పుడు కూడా అనేక సమస్యల మీద స్పందించే ముందుకెళ్లే మంచి కులం కోసం పోరాడే నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి దాసరి రాము గారు. వారికి కూడా అభినందిస్తూ ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు ఆనందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను.